సభకి నమస్కారం. సభకి వచ్చిన పెద్దలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ పేరు పేరున చంద్రకుమార్ గారికి, జస్టిస్ చంద్రకుమార్ గారికి, గౌరవనీయులు పూజనీయులు సుబ్రహ్మణ్యం గారికి, గౌరవనీయులు నా తండ్రి సమానులు వంశీ రామరాజు గారికి, మరి మణి శర్మ గారికి, కోటి గారికి, నా సాటి సహోదరి మనులు వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఆకేళ్ల రాఘవేంద్రరావు గారికి, ప్రేక్షకులకు, మీడియా పీపుల్, పేపర్ అందరూ పేరు పేరున మీరందరూ నన్ను ఆశీర్వదించండి. నాకేదో అవార్డు వచ్చిందని గర్వంగా లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళంతా మహామహులు. నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పైనకి వచ్చిన అమ్మాయిని. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మా ఫ్యామిలీని, మా ప్రాపర్టీస్ అన్నీ పోతే వాళ్ళని పోషించుకోవటం కోసమని నేను 10,000 నాటకాల్లో నేను ప్రదర్శించి కనీసం ఒక 5,000 అవార్డ్స్ నేను విన్ చేయటం జరిగింది. నాకు అప్పట్లోనే నా ప్రొఫెషన్ ఏంటంటే నా ఫ్యామిలీకి పోషించుకునే. సో నాకు ఈ అవార్డు నేను గ్రేట్గా నేను ఫీల్ అవటం లేదు. కాకపోతే ఏంటంటే నేను ముందుకు వెళ్ళడానికి ఇది ఒక మెట్టు అన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను. నేను ఇది పిక్చర్లో చేసినందుకో, నాటకాల్లో నటించినందుకో కాకుండా నా పెళ్ళయిన తర్వాత నేనేం చేయాలో తెలియక వంశీ రామరాజు గారు, మా గురువు గారు, మా ఫ్యామిలీ కోసం కొంత, నా కోసం కొంత, నేను సినిమాల్లో యాక్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సంస్థ వంశీ సంస్థే నన్ను పోషించింది. అంటే పోషించిందంటే ఐ మీన్ ప్రోత్సహించింది. ఐఎమ్ సారీ, నాకు ఒరిస్సా నుంచి వచ్చాను. సో మదర్ టంగ్ తెలుగైనా కూడా కొంచెం క్షమించాలి. వాళ్ళకు కూడా నాకు ఖాళీగా ఉన్నప్పుడల్లా నా పుట్టినరోజుకి వాళ్ళ సంస్థకి వెళ్ళి నాకు తోచింది నేను చేసి సేవలు ఆ పిల్లలకి చేసుకుంటూ అక్కడ నేను గడుపుకుంటూ చాలాసార్లు నేను వెళ్ళి రావటం జరిగింది ఆ సంస్థలో. సో వీళ్ళందరి ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఒక మెట్టు ముందుకు వెళ్ళటానికి అవకాశం వచ్చింది. 2 నిమిషాల్లో మీకు చెప్పి నేను ముగిస్తాను. నా పెళ్ళైన తర్వాత స్టెప్ అన్న ఒక సంస్థని మేము 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశాము. అది ఎవరికి తెలియదు, నెట్లో కూడా మేము పెట్టలేదు. దానికి డాక్టర్ జయంత్ రెడ్డి, జేజే హాస్పిటల్ డాక్టర్ జయంత్ రెడ్డి గారు వన్ ఆఫ్ ది మెంబరు ఆ సంస్థలో. ఆవిడ కూడా 3 ఏళ్ళు అంటే ఎక్కడైనా మెడికల్ క్యాంపస్ పెట్టేటప్పుడు వచ్చేవాళ్ళు, అమ్మ శ్రీకాకుళం లేదా నల్గొండ అది ఇదంటే నాకు టైం చాలటం లేదు, నా పేరు తీసి అక్కడ వాళ్ళకే పెట్టండి డాక్టర్గా అని చెప్పారు. ఇలాగా శ్రీకాకుళం జిల్లా బామిని మండలంలో కొంతమంది హరిజన్స్కి ఒక 25 హౌజెస్ వరకు నేను సొంత దాచుకున్న డబ్బులతో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే గారు సహకరించకపోతే, ఈ రాజీవ్ గృహ పథకాలు ఇవన్నీ శాంక్షన్ చేయకపోతే అర్జీలు పెట్టుకొని వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చారు. నేను ఎవరి దగ్గర ఏ రోజు ఫండ్ తీసుకోలేదు, నేను నెట్లోని పెట్టుకోలేదు. నేను దాచుకున్న ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇల్లులు ఏర్పాటు చేయటం జరిగింది. కొత్తూరు కాన్స్టిట్యున్సీ, బామిని మండలం, లావర్జల గ్రామం. అలాగే 4 గుండె ఆపరేషన్ చేయించాను. అలాగే చిన్నపిల్లలకి అనమాట, అంటే హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, మూగ వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి నాతో అయ్యే సహకారం నేను ఇలా చేసుకుంటూ వచ్చాను. సో నాకు ఈ అవార్డు రావడానికి కారణం ఏమిటంటే బేసు, అంటే నేను కష్టపడి వచ్చిన రోజుల్లో ఒక కళాకారునిగా ఎన్ని కష్టాలు ఫేస్ చేశానో ఎదుటి వాళ్ళకి కూడా కాస్త బాధపడితే నేను అలా చెయ్యాలన్నది నా కాన్సెప్ట్. అంతేగాని నాకంటే ఎక్కువ సేవలు చేసిన వాళ్ళు, అన్నిటికంటే పెద్ద సంస్థకి అధిపతి వంశీ రామరాజు గారు లాంటి వాళ్ళు, మరి వాళ్ళ ముందు మేము చిన్నవాళ్ళమే. కాకపోతే ఏంటంటే అన్ని రంగాల నుంచి కొన్ని నాకు ప్రూఫ్స్ ఉన్నాయి కనుక నాకు అవార్డ్స్ ఇచ్చారు. మీరందరూ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరినీ అనుమతిస్తే ఒక కళాకారుడు మన మధ్యలో ఉన్నారు. ఆయన వృద్ధ కళాకారుడు. ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారి ఇంట్లో పనిచేశారు, ఎన్టీ రామారావు గారి ఇంట్లో పనిచేశారు. హీరో అవుదామని ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చేసారంట. కానీ ఆయనకి హీరో అవకాశాలు రాకపోతే ఇళ్లల్లో పని చేసుకుని గడపడం మొదలుపెట్టాడు. ఆయనకి 80 సంవత్సరాల పైన ఉంటాయి, ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. అలాగే రైటర్గా పనిచేశారు, అలా కూడా రాణించలేదు. జూనియర్ ఆర్టిస్ట్ కార్డు తీసుకొని చిన్న వేషాలు, మొన్ననే కృష్ణం వందే జగద్గురువులో నక్సలైట్కి మీడియేటర్గా ఏదో ఒక క్యారెక్టర్ చేశారు, ఆయనకి పిలిపించి ఇచ్చారంట. గమ్యంలో చేశారు. మీరంతా అనుమతిస్తే ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళలాగా సాటి కళాకారుడు కాబట్టి ఆయన నాతో ఏదో నాకు తోచే సహాయం నేను చేద్దామని మీ అందరి పర్మిషన్ తీసుకొని మీ అందరికి ఇబ్బంది కలిగిస్తే క్షమించండి. వారికి ఏదో ఒక సాయం చేద్దామని పిలిపించాను. గురువుగారు అనుమతిస్తే వారికి డయాజ్ మీదకి రప్పిస్తే వారికి ఏదో సాయం చేసుకొని ఆయన పేరు మీద కూడా కొంత ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే వాళ్ళకి మందులకో అలాంటి దానికి
ఎమర్జెన్సీలో ఉపయోగపడుతుందని పిలిపించాను. మీ పర్మిషన్ లేకుండా క్షమించాలి. వారు రామారావు గారు, మీరు అనుమతిస్తే వస్తారు. అది ఇలాగా కొంత వాళ్ళ టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం లేదు, నన్ను క్షమించండి. ఇందులో ఒక 5,000 రూపీస్ ఉన్నాయి. రేపు ఆయన పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఒక 15,000 వేద్దామని నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను. చేతికిస్తే ఎవరికి ఇచ్చేస్తాడో ఏమో. ఆయన సాయిబాబా మందిరం దగ్గర చెప్పులు అందరూ విడిచిపెట్టి వెళితే దానికి కాపలా కాస్తున్నాడు. రోడ్ నెంబర్ 10లో సాయిబాబా మందిరం దగ్గర ఉంటారు, పరిటాల రవి గారి ఇంటి వెనక సైడ్. అది ఇప్పట్లో ఆయన పరిస్థితి. ఇద్దరు కూతుర్లు భిక్షం ఎత్తుకుంటారు రోడ్డు మీద. నేను అలాంటి వాళ్ళకి మాత్రమే సాయం చేయగలుగుతున్నాను. ఇంకా నేను అంత పెద్ద సంస్థ, పెద్ద లెవెల్కి ఎదగలేదు సార్. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. పెద్దలు అందరినీ ఇది మీ చేతుల మీదకి ఇవ్వండి సార్. లోపల చూసుకుంటున్నాను. మీ వాల్యుబుల్ టైంని నేను క్షమించండి సార్, క్షమించండి. రాధా ప్రశాంత్ గారికి మా ధన్యవాదాలు. ఎందుకంటే ఎన్నో ఇటువంటి కార్యక్రమాలు చేయండి. మీరు చెప్పారు అంటే అవార్డు అమ్మ నాకొద్దు, అక్కడికి వెళ్ళండి. ఎంత తిన్నా కూటికే, ఎంత పెరిగినా కాటికే అంటారు. శ్మశానాల్లో బోర్లు కూడా నేను వేపించాను. ఎందుకు అంటే ఇక్కడ ఎంత తిన్నా, ఎంత సంపాదించుకున్నా శ్మశానానికి వెళ్ళేటప్పుడు గుంపుల్లో గోవిందం. ఎవరికి ఇది నాది, ఇది నీది, నీది వంపడు, నాది గంపడు అన్నది ఏమీ తేడా ఉండదు. అందరికీ 6 అడుగులు పక్క పక్కన పడుకోబెట్టడాలి. ఇక్కడే మనకి ఈగోసు. ఒకళ్ళు పైకి వస్తే ఇంకొకరు తొక్కడానికి రెడీగా ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. సావిత్రి గారు పోయిన తర్వాతని ఆ రోజుల్లో సావిత్రి గారు మేకప్ మెయిన్ గారి దగ్గర డబ్బులు అడుక్కొని వెళ్ళిపోయిందని ఎంతోమంది ఇండస్ట్రీలో చెప్పారు. మరి అలాంటి సావిత్రులు ఎంతమంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నారు? జూనియర్ ఆర్టిస్టుల్లో అయితేనేమి, బయట అయితేనేమి. ఇలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని సంస్థలు ఆదుకుంటాయి వీళ్ళకి? వీళ్ళందరికీ ధైర్యం లేదు, చెప్పలేరు. చెప్తే కార్డులు తీసేస్తారు. అసోసియేషన్లో మెంబర్షిప్లు క్యాన్సిల్ చేస్తారు. ఎంతమంది ధైర్యంగా అడుక్కోగలరు ఇండస్ట్రీలో? మీరందరూ నాకు ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తే ఫిలిం ఫీల్డ్లో కూడా మంచి క్యారెక్టర్లు వస్తే అలాంటి వాళ్ళ కోసమే చేయాలని నాకు ఉంది. ఫుడ్ ప్రాబ్లం అయితే లేదు. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి ఎక్కువ టైం. ఏదో ఒక సంచలనమైన పని చేయడం రాధా ప్రశాంత్ యొక్క ఉద్దేశం. 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టేసింది ఈ విధంగా దాన ధర్మాలు చేసుకుంటూ. మరో ధన్యవాదాలు తెలియజేస్తూ